హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో షుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు షుడ్ గురించి చూద్దాం. షెల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? భవిష్యత్తులో పని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పడానికి షెల్ అనే ఫ్యూచర్ ఫామ్ని యూజ్ చేస్తారు కదా. ఆ షెల్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ఏమవుతుంది అంటే ఈ షుడ్ అవుతుంది. ఈ షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అని అంటే మనం భవిష్యత్తులో ఏదైనా పనిని చేసి ఉండాలి అని చెప్పడానికి వాడతారు కదా. షెల్కు మీనింగ్ ఏమవుతుంది? భవిష్యత్తులో ఏదైనా పని చెయ్యాలి అని చెప్పడానికి షెల్ని యూజ్ చేస్తారు. భవిష్యత్తులో ఏదైనా పనిని చేసి ఉండాలి అని చెప్పడానికి ఈ షుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు షుడ్కు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అమెరికాకి వెళ్ళి ఉండాలి. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ షుడ్ గో టు అమెరికా. నేను అమెరికాకి వెళ్ళి ఉండాలి అని అర్థం కదా. షెల్ అంటే ఏమిటి? వెళ్ళాలి అని అర్థం. షుడ్ అంటే ఏమిటి? వెళ్ళి ఉండాలి అని అర్థం. సో ఇక్కడ వెళ్ళి ఉండాలి కాబట్టి షుడ్ అని ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని తీసుకున్నాం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఒక నెల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత నేను అమెరికాకి వెళ్ళి ఉండాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ షుడ్ గో టు అమెరికా ఆఫ్టర్ ఏ మంత్. అదే కొన్ని రోజుల తర్వాత అని చెప్పాలంటే ఐ షుడ్ గో టు అమెరికా ఆఫ్టర్ ఫ్యూ డేస్ అని అనవచ్చును. ఐ షుడ్ స్టడీ అట్ 7 o'clock. నేను 7 గంటలకి చదివి ఉండాలి అని అర్థం. ఖచ్చితంగా నేను 7 గంటలకి చదివి ఉండాలి అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. స్టడీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అట్ 7 o'clock అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ షుడ్ బై ఏ కార్. మేము కార్ను కొని ఉండాలి అని అర్థం. అంటే ఖచ్చితంగా మేము కొని ఉండాలి అని మీనింగ్ వస్తుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. బై అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. మేము ఎగ్జామ్కి తయారు అయి ఉండాలి అని అర్థం. అంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండాలి అని మీనింగ్. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ప్రిపేర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఫర్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. శిల్ప షుడ్ సింగ్ ఆన్ దట్ స్టేజ్. శిల్ప ఆ స్టేజ్ మీద పాడి ఉండాలి అని అర్థం. శిల్ప అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఆన్ దట్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. సింగ్ అనేది ఇక్కడ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఐ షుడ్ టాక్ టు ద ప్రిన్సిపల్. అంటే నేను ప్రిన్సిపాల్తో మాట్లాడి ఉండాలి అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. టాక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు ద ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ షుడ్ కాకుండా వుడ్ తీసుకున్నట్టయితే ఐ వుడ్ టాక్ టు ద ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్తో మాట్లాడి ఉంటాను అని అర్థం. మాట్లాడి ఉండాలి అంటే షుడ్ తీసుకుంటాం, షుడ్ టాక్ అని తీసుకుంటాం. అదే మాట్లాడి ఉంటాను అని చెప్పాలంటే వుడ్ టాక్ అని తీసుకుంటాం. ఇప్పుడు అర్థమైందలన్నా. సో వుడ్కు షుడ్కు తేడా. వుడ్ టాక్ అంటే మాట్లాడి ఉంటాను అని అర్థం. షుడ్ టాక్ అంటే మాట్లాడి ఉండాలి అని అర్థం. అంటే ఆర్డర్ వేసినట్టు. హీ షుడ్ గివ్ మనీ టు మీ. అతడు నాకు మనీ ఇచ్చి ఉండాలి అని అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. టు మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గివ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మనీ టు మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే అతను ఖచ్చితంగా నాకు ఇచ్చి ఉండాలి అని ఈ వాక్యం యొక్క మీనింగ్ కదా. దట్ పర్సన్ షుడ్ యాక్ట్ ఇన్ అవర్ మూవీ. ఆ పర్సన్ మన మూవీలో యాక్ట్ చేసి ఉండాలి అని అర్థం. ఆ పర్సన్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఇన్ అవర్ మూవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. యాక్ట్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఐ షుడ్ ఈట్ బిర్యానీ. నేను బిర్యానీ తిని ఉండాలి అని అర్థం.
ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, ఈట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, బిర్యానీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ షుడ్ వాంట్, నాకు కోరిక ఉండాలి అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, షుడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, వాంట్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అంటే నాకు కోరిక ఉండాలి అని అర్థం. అరుణ షుడ్ విన్ దట్ రేస్, అరుణ ఆ రేస్ గెలిచి ఉండాలి అని అర్థం. అరుణ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఆ రేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, విన్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. షుడ్ బదులుగా వుడ్ తీసుకున్నట్టయితే వాక్యం ఎలా అవుతుంది అని అంటే అరుణ వుడ్ విన్ దట్ రేస్, అంటే అరుణ ఆ రేస్ను విన్ అయి ఉంటుంది అని అర్థం కదా. వుడ్కు షుడ్కు తేడా ఏంటి అంటే ఇక్కడ అయి ఉంటుంది, విన్ అయి ఉంటుంది అని వస్తుంది. ఈ షుడ్ తీసుకున్నప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే విన్ అయి ఉండాలి, అంటే ఖచ్చితంగా గెలవాలి, గెలిచి ఉండాలి అని అర్థం. ఒక రకంగా ఆర్డర్ వేసినట్టు, అంటే పూర్తి చేసి ఉండాలి నువ్వు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ షుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తారు. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అంటే షెల్ని యూస్ చేస్తారు, ఖచ్చితంగా చేసి ఉండాలి అని అంటే ఈ షుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ షుడ్కు షెల్కు డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రెజెంట్ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఆ ఫ్యూచర్లో పని పూర్తి చేసి ఉండాలి అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తారు. అదే ఫ్యూచర్ ఫామ్స్ని ఎలా యూస్ చేస్తారు అని అంటే ప్రెజెంట్ ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడడం. అర్థమైందా లర్నర్స్? ఫ్యూచర్లో పని పూర్తి అయి ఉంటే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ అంటారు. ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూస్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.